ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సరం గడిచి 12 నెలలు ముగిసాయనంటే మన కళ్ళ ముందు కనబడినట్టే ఉన్నాయి. దినాలు గడిచిపోతూ ఉన్నాయి. మరలా తిరిగి క్రిస్మస్ జరుపుకోవడానికి సమయం దేవుడిచ్చాడు. మన కళ్ళ ముందే సంవత్సరాలన్నీ గడిచిపోతూ ఉన్నాయి. దేవుడు ఈ లోకానికి వచ్చింది, ఇదిగో మనము ఎలా ఉన్నాము, ఏ స్థితిలో ఉన్నాము, ఏ పరిస్థితిలో ఉన్నాము అని గ్రహించి ఆయన ఈ లోకానికి వచ్చినాడు అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. కేవలము నిన్ను ప్రేమించి మాత్రమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోక ఆర్భాటాల కొరకు ఆయన రాలేదు, లేదా మనం వేసినటువంటి పెయింటింగ్ల కోసం ఆయన రాలేదు, లేదా మనం ధరించినటువంటి దుస్తుల కోసం ఆయన రాలేదు, లేదా మనం చేసే అలంకరణ బట్టి ఆయన రాలేదు. కానీ కేవలము నువ్వేమై ఉన్నావో ఆ దానిని బట్టి మాత్రమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు అంటే ఆయన నిన్ను తన స్వహస్తాలతో నిర్మించాడు గనుక, మనం ఆయన బిడ్డలమై ఉన్నాం గనుక ఆ బిడ్డలమై ఉన్నటువంటి మనల్ని ప్రేమించి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనల్ని ఎందుకు ప్రేమించవలసి వచ్చింది అని ఆలోచన చేసినప్పుడు, ఈ లోక పరిస్థితి చాలా భయానకమైనటువంటి పరిస్థితుల్లో లోకంలో ఉన్నటువంటి సర్వమానవాళికి కూడా ఈ లోకపు యొక్క ఆలోచనలో పడిపోయి, లోకపు యొక్క తంత్రములతో పడిపోయి, దేవుడు ఒకానొక సమయంలో అంటాడు, నేను మనిషిని మంచివాణిగా చేసి తిని కానీ వాడు వివిధమైన తంత్రములు కల్పించుకొని దేవునికి దూరస్తుడిగా జీవిస్తూ ఉన్నాడని ఆయన తన వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. చాలాసార్లు మనం అనుకున్నవన్నీ కూడా సరైనవని మనం అనుకుంటాం. కానీ దేవుడు అంటాడు, మన ఆలోచనలు అనేకములైనట్టు అయినప్పటికీ యెహోవా తీర్మానమే స్థిరము. ఒకని ఎదుట సరైన మార్గము కలదు, కానీ తుదకది మరణానికి దారితీస్తుందట. మన దృష్టికి సరైనది అని మనం అనుకుంటే అది మరణానికి దారి తీసే మార్గం అయ్యింది. మన దృష్టికి కాదు, ఇదిగో వాక్యానుసారంగా ఈ మార్గం ఏమయ్యింది, దేవుని కోణంలో ఈ మార్గం ఏమయ్యింది, దేవుడి మార్గాన్ని ఏ కోణంలో చూస్తూ ఉన్నాడు. నేను నిల్చుండుట, నేను కూర్చుండుట, ఇదిగో దేవుని చిత్తానుసారమా కాదా? అందుకే దేవుడు వాక్యంలో అంటాడు, మొదటి కీర్తనలు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపకాశాలు కూర్చున్న చోట కూర్చుండక. అంటే బైబిల్ మనకు నేర్పే పాఠం ఏంటంటే, మనం ఏ విధంగా ఉండాలో మనకు నేర్పిస్తుంది, మనం ఏ విధంగా నడుచుకోవాలో మనకు నేర్పిస్తుంది, క్రమాన్ని మనకు నేర్పిస్తుంది, విధేయతను మనకు నేర్పిస్తుంది, చక్కని త్రోవను మనకు నేర్పిస్తుంది. అందుకే భక్తుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము అని అంటాడు, నీ వాక్యము సుత్తి వంటిది అని అంటాడు. ఎందుకనంటే మనం సరి చేయడానికి వాక్యము మాత్రమే సరైనదయ్యింది. మనుషులు మనం సరి చేసేటప్పుడు వారికి అనుకూలంగా ఉండుటను బట్టి ఒకవేళ సరి చేయొచ్చేమో, కానీ ఇక వాక్యానుసారమైనటువంటి సరి చేసేటువంటి గద్దింపు ఏదైతే ఉందో అది మన జీవితాలకు గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేదయ్యింది. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఈ లోకంలో ఉన్నటువంటి సర్వమానవాళిని కూడా దేవుడు ఎంతో ప్రేమించాడు. ప్రేమించినటువంటి ఆయన తన రూపంలో చేసుకున్నటువంటి ఆ మనిషి తన మార్గాల్లో తప్పిపోయాడు, తన ఆలోచనలో తప్పిపోయాడు, తనకు నచ్చిందే సరైనది అనుకుంటా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 6వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే మనిషి యొక్క స్థితిని బట్టి దేవుని యొక్క ఆలోచన మనం గమనిద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 1వ వచనం, నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత ఆ కుమార్తెలు వారికి పుట్టినప్పుడు, 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు
ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు అదండి. దేవుడు చూచాడు మనిషిని, మనిషి యొక్క స్థితిగతిని దేవుడు గమనిస్తూ ఉన్నాడు, మనిషి యొక్క నడవడికను గమనిస్తూ ఉన్నాడు. దేవుడు ఆశించినటువంటి ప్రయాణాన్ని మనిషి కొనసాగించలేకపోతా ఉన్నాడు. మనిషికి నచ్చినటువంటి మార్గమే సరైనది అనుకుంటా ఉన్నాడు, తన ఆలోచనే కరెక్ట్ అనుకుంటా ఉన్నాడు, తనకి నచ్చిందే సరైనది అనుకుంటా ఉన్నాడు. కాబట్టి తన ఇష్టానుసారంగా జీవించడానికి మనిషి ప్రయత్నిస్తూ ఉన్నటువంటి తన యొక్క హృదయాన్ని దేవుడు గమనించినప్పుడు అది కేవలము చెడ్డదిగా కనబడతా ఉంది. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి కేవలము చెడ్డదిగా ఉందట. మనుషుల యొక్క ఊహంతయు చెడ్డదిగానే ఉందట. వారి ఆలోచనలు ఏదైనా కూడా దేవుడు ఊహించినటువంటి, దేవుడు ఆలోచన చేసినటువంటి, దేవుడు కోరుకున్నటువంటి తగినటువంటి మార్గాన్ని మనిషి అనుసరించని దినాల్లో దేవుడు కనుదృష్టి నిలిపి గమనిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే యెషయా గ్రంథంలో 8వ అధ్యాయం చివరి వచనంలో అంటాడు, యెషయా గ్రంథము 8వ అధ్యాయము చివరి వచనంలో, భూమి తట్టు తేరి చూడగా బాధలను అంధకారమును దుస్సహమైన వేదనయు కలుగును, వారు గాఢాంధకారములోనికి. అదండి, ఎలాగున్నాడు మనిషి అనంటే గాఢాంధకారములోనికి తోలివేయబడతా ఉన్నాడట. తోలివేయబడ్డం అనంటే, తోలటం అనే మాట దేనికి ఉపయోగిస్తాం మనం? పశువులకు ఉపయోగిస్తాం. మనుషులకు ఉపయోగిస్తామా? ఆ గొర్రెలను నడుదోలని అంటాం, లేదా ఆ బర్రెలను నడుదోలని అంటాం, ఆ దున్నపోతులను నడుదోలని అంటాం. పశువులకు ఉపయోగించే పదాన్ని ఇక్కడ గమనిస్తే మనిషి యొక్క ప్రయాణము, ఇదిగో మనిషి నడవాల్సిన మార్గాన్ని ఎంచుకోకుండా తనకిష్టమైనటువంటి మార్గాన్ని అనుసరించి దేవుని యొక్క చిత్తాన్ని ప్రక్కన పెట్టినటువంటి మనిషిని ఎలా ఉన్నాడు అంటే అతడు గాఢాంధకారములోనికి తోలివేయబడతా ఉన్నాడట. గాఢాంధకారపు చీకట్లోకి ఎంత దూరం ప్రయాణం చేసినా ఏం ప్రయోజనం? వెలుగు లేకుండా, దీవెన లేకుండా, సంతోషం లేకుండా, ఆనందం లేకుండా మనం చేసే ప్రయత్నాలు, మనం చేసే ఆలోచనలు ఏమాత్రము కూడా అవి మనకు ఆశీర్వాదం కాదు. కాబట్టి దేవుని దృష్టిలో ఆయన భూమి తట్టు తేరి చూసినప్పుడు మనిషి గాఢాంధకారములోనికి తోలివేయబడతా ఉన్నాడు. దేవుడు ఎంతో బాధపడ్డాడు. ఆ గాఢాంధకారంలో ఉన్నటువంటి మనిషిని గొప్ప వెలుగులోకి నడిపించాలి అంటే దేవుడు తీసుకున్నటువంటి తీర్మానము, దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే, ఈ మనిషి యొక్క మనుగడ ఈ భూమి మీద కష్టమని ఎరిగి, ఈ మనిషి ఈ భూమి మీద ప్రాయశ్చిత్తం అయితే తప్పితే పరలోక రాజ్యంలో స్థానము లేదని గ్రహించి, ఇగో నీవు నేను అందరము కూడా తెలుసుకున్నట్లుగా, ఏ పక్షి రూపంలోనో లేకపోతే జంతువు రూపంలోనో వస్తే మనం అర్థం చేసుకోలేమని, మనకు సరిగ్గా ఆయన ఆన్సర్ ఇవ్వలేడని, ఆయన నిన్ను ఏ రూపంలో చేశాడో ఆయన కూడా అదే శరీరంలోకి ఆయన మార్చబడ్డాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే నీతో మాట్లాడడానికి ఆయన నీలాగే ఈ లోకంలోకి రావడానికి ఆయన ఇష్టపడ్డాడు, నీతో మాట్లాడాలని. అందుకే అక్కడ ఒక మాట రాయబడింది, యోహాను రాసినటువంటి సువార్తలో 1వ అధ్యాయము 14వ వచనం, 1వ అధ్యాయము 1వ వచనం అలాగే 14వ వచనం చూద్దాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా. అదండి, ఆ వాక్యమట శరీరధారి అయి అనంటే ఏంటి? ఆయన శరీరాన్ని ధరించుకొని కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకమునకు వచ్చాను. దేని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నీతో మాట్లాడాలంటే, నువ్వు అర్థం చేసుకోవాలంటే నీలాగే నీ రూపంలో రక్త మాంసములు గలవాడై ఆయన ఈ లోకమునకు వచ్చాడు అన్న గ్రహింపును మనం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనిషిని మరొక మనిషి త్వరగా కనెక్ట్ అవ్వగలుగుతాడు.
త్వరగా దగ్గరికి రాగలుగుతాడు. ఎందుకంటే ఆ మనిషితో ఆ వ్యక్తికి ఉన్నటువంటి సంబంధాన్ని దేవుడు గ్రహించి, అందుకే ఆయన కూడా మానవ రూపంలోకి రావడానికి ఆయన శరీరధారి అయి ఈ లోకమునకు వచ్చాడట. వచ్చినటువంటి దేవుడు ఈ లోకములో ఏదో వచ్చామన్న ఆలోచన మాత్రమే కాకుండా, యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడైన పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లుగా. అదండి, దీని స్తోత్రం చెల్లిద్దాం. ఈ గ్రహింపును మనం ఆలోచన చేయాలి. నశింపక నిత్య జీవము పొందాలనే ఆలోచనతో యేసుక్రీస్తు ప్రభుల వారి ఈ లోకానికి వచ్చాడు. మనం జీవంలోకి నడిపించాలని, గాఢాంధకారంలోకి తోలివేయబడుతున్నటువంటి మన జీవితాలను, పాడైపోతున్నటువంటి మన జీవితాలను మనము దేవునికి దూరస్థులమై ఉన్నామన్న గ్రహింపుతోటి ఇదిగో తండ్రి యొక్క ఆలోచన కుమారుణ్ణి ఈ లోకానికి పంపడానికి కారణమైంది. ఎందుకనంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, పవిత్రుడై ఉన్నాడు. అందుకే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట అంటాడు, ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక ఆయన గురించి చాలా స్పష్టంగా ఏడవ అధ్యాయం 26వ వచనం, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు. అదండి, మనకు సరిపోయిన వాడట. ఈ లోకమునకు వచ్చినటువంటి రక్షకుడైనటువంటి క్రీస్తు మనందరికీ సరిపోయిన వాడై ఉన్నాడు. మనందరి యొక్క పాప పరిహారార్థ బలిగా అర్పించడానికి ఆయన సరిపోయిన వాడై ఉన్నాడు. మళ్ళీ ఈ లోకము నుండి రక్షించడానికి ఆయన సరిపోయిన వాడై ఉన్నాడు. మళ్ళీ ఈ పాపముల నుండి రక్షించడానికి ఆయన సరిపోయిన వాడై ఉన్నాడు. కాబట్టి ఆ సరిపోయినటువంటి ఆ దేవుని యొక్క మంచి లక్షణాలు ఏమిటి అంటే, ఆయన పవిత్రుడును నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును నిర్దోషియు నిష్కల్మషుడునై ఉన్నటువంటి ఇట్టి ప్రధాన యాజకుడు మనందరికీ. అదండి, ఎక్కడ మనం పరిశుద్ధపరచగలగలుగుతామో, ఎక్కడ మన జీవితాలు బాగుపడతాయో, ఎక్కడ మనము సరిదిద్దపడగలుగుతామో, ఆ సరిదిద్దపడగలిగినటువంటి ఆ గొప్ప దేవుడు యొక్క గుడ్ క్వాలిటీస్ ఏమిటంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. కాబట్టి పాపములో ఉన్నటువంటి మనిషిని, ఇప్పుడు చేతులు మురికిగా ఉన్నాయి అనుకో, మురికి నీళ్ళతో కడుక్కుంటే చేతులు బాగుపడతాయా? ఏం చేయాలి? ఇప్పుడు మంచి నీళ్ళతో కడుక్కుంటే చేతులకు ఉన్నటువంటి మురికంతా కూడా పోతుంది. ఆ చిన్న లాజిక్ మనకు తెలిసినప్పుడు మనల్ని పరిశుద్ధపరచగలిగినటువంటి దేవుడు ఆయన కూడా పరిశుద్ధుడై ఉంటే తప్ప మనం పరిశుద్ధపరచబడలేదు. కాబట్టి ఆ నిష్కల్మషుడైనటువంటి ఆ దేవుడు, పవిత్రుడైనటువంటి ఆ దేవుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి ఆ దేవుడు ఈ లోకమునకు మనందరినీ ప్రేమించుటకు కారణం ఆయన మనకు సరిపోయిన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ సరిపోయినటువంటి ఆ గొప్ప దేవుడు ఈ లోకమునకు ఎందుకు వచ్చాడంటే, నిన్ను నన్ను మనందరినీ కూడా ప్రేమించాడట. ఎందుకంటే మనం చేసే తప్పిదాలకు సరి అయినటువంటి సరిదిద్దగలిగినటువంటి పవిత్రపరచగలిగినటువంటి ఆ గొప్ప దేవుని యొక్క నామము మనకెంతైనా సరిపోయినదయ్యింది. మనం చేసిన పొరపాట్లలో, మనం చేసిన తప్పిదాల్లో ఇది పాపాత్మరాలని పిలువబడేటువంటి ఆ స్త్రీ అనేకుల చేత రాళ్ళు వేయబడతా ఉంది, దూషించబడతా ఉంది. క్షమించడానికి ఎవరు కూడా ఇష్టపడడం లేదు. ఆమె వచ్చి ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఆమె కన్నీళ్లతో
పాదాలు తడిపింది. దేవుడు కనికరపడ్డాడు, దేవుడు కటాక్షము చూపించాడు. ఎవరు చూపించగలరు? మనుషులేమో జరిగిన పాపమును జ్ఞాపకం చేసుకుని త్రోసేస్తూ ఉంటే, సీమోన్ అంటాడు, ఈయన కూడా ఆమె లాంటి వాడా ఏంటి, వచ్చి ఆమె అతని పాదాలు పట్టుకున్నా కూడా కాముగా చూస్తూ ఉన్నాడు అని మనసులో అనుకుంటా ఉంటే, సీమోను, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నాకు కడుక్కోవడానికి నీళ్లు కూడా ఇవ్వలేదు. ఆమె తన కన్నీళ్లతో నా పాదాలను కడిగింది గనుక మీలో ఎవరు గొప్ప? సీమోను దగ్గర మాట లేదు ఇంకా. ఇప్పుడు ఆమెతో అంటున్నాడు, నువ్వు సమాధాన గల దానిపై వెళ్ళు అని అంటున్నాడు. మనకు సమాధానాన్ని ఇచ్చేవాడు ఆయన. ఆయనకి పెట్టబడినటువంటి పేరు ఏంటంటే సమాధానకర్త. దేవుడు ఈ లోకమునకు వచ్చినటువంటి ఆ గొప్ప దేవుడు మనకు సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు, మనకు వెలుగునివ్వడానికి వచ్చాడు. గాఢాంధకారంలోనికి తోలివేయబడుతున్న మన జీవితాల్లో పాప పరిహారార్థ బలిగా ఆయన ఈ లోకమునకు వచ్చినటువంటి ఆ గొప్ప దేవుడు మనకు ఒక జవాబునిచ్చిన వాడై ఉన్నాడు. మనకు సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చినటువంటి ఆ గొప్ప దేవుణ్ణి మనం జ్ఞప్తికి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ లోకములో ఉన్నటువంటి సర్వ మానవాళిని ఆయన ప్రేమించాడు. కాబట్టి ఆయన సంతోషముగా ఉండాలి అని అంటే, ఆయన ఆనందంగా ఉండాలి అని అంటే, ఈ లోకానికి వచ్చిన మాట వాస్తవమే, వచ్చిన ఆ దేవుని కొరకు నువ్వు ఎలా ఉండాలి అనేది నువ్వు ఆలోచన చేయగలిగితే దేవుడు నిన్ను బట్టి ఆనందించడానికి ఇష్టపడుతున్నాడు. అని అనవసరంగా నేను ఇంత కార్యం చేశాను అని ఆయన బాధపడేటువంటి పరిస్థితిగా కాకుండా, ఆయన చేసినటువంటి త్యాగానికి తగినటువంటి సంతోషము ఆయన అనుభవించాలి అని అంటే మనం ఏమై ఉండాలి? కీర్తనల భాగము 147వ కీర్తన 11వ వచనం. కీర్తనల భాగము 147వ కీర్తన 11వ వచనం. తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కొనివారి యందు అదండి ఆయన ఆనందించాలి అని అంటే ఆయన యందు భయభక్తులు నిలపాల్సిన వారమయ్యాను. దేవుడు అంటే భయము, భక్తి. కారణం ఏంటంటే నిన్ను రక్షించడానికి వచ్చాడు కాబట్టి, నిన్ను కాపాడడానికి వచ్చాడు కాబట్టి, నిన్ను చీకట్లో నుంచి వెలుగులోకి నడిపించడానికి ఆయన నీకోసం ఈ లోకమునకు వచ్చాడు కనుక, కాబట్టి నీవు ఆయన ఆనందింపజేయాలి అంటే మనం చేసినటువంటి ఈ మెరుగులన్నిటిని బట్టి కాదు, కానీ ఇదిగో ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారమై ఉంటే యెహోవా ఆనందించువాడన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన ఆనందించాలి అని అంటే, మనల్ని బట్టి సంతోషించాలి అని అంటే మనం చేయాల్సినటువంటి పని ఏం చేయాలట? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయము, భక్తి రెండు మనము ఆయన యందు నిలిపి ఉండగలిగితే ఆయన మనల్ని బట్టి ఆనందించేవాడు ఆయన. రెండోది ఒక్క మాట జ్ఞాపకం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం ఒక్క మాట. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం. యెహెజ్కేలు 18:23. దుష్టులు మరణము నొందుట చేత నాకు ఏమాత్రమునైనా సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే అదండి. దుష్టులు దుష్టుల్లాగే చనిపోతే దేవుడు ఏమాత్రం ఆనందించడట. ఆయన ఏమాత్రం కూడా సంతోషపడ్డట. ఏం చేయాలట? దుష్టుడైనా పాపైనా ఎవరైనా సరే ఈ లోకములో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేయాలి? ఏం చేయబడాలి? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని అదండి. అంటే మనం పాపులుగా ఉండి చనిపోతే ఆయనకు ఆనందం కాదు. మనం మనకి దూరస్తులుగా ఉండి చనిపోతే ఆయనకు ఆనందం కాదు.
మనం మనకిష్టం వచ్చినట్లుగా బ్రతికి చనిపోతే ఆయనకి ఆనందం కాదు. పోతే పోయాళ్ళు పేడ ఒరిగి దిగింది అని చెప్పి ఆయన అనుకునేటువంటి మనసు కలిగిన వాడు కాదట. ఆయనకి కూడా బాధ ఉంది. దుష్టుడు చనిపోయినా బాధ ఆయనకి. ఎందుకంటే రక్షింపడలేదు కదా, ఆయన ఎరగలేదు కాబట్టి, ఆయన తెలుసుకోలేదు కాబట్టి. ఆయన అంటాడు, తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ఈ క్రిస్మస్లో నీవు నేను గ్రహించాల్సింది ఒకటి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఆనందిస్తాడు. రెండవది, మన ప్రవర్తనను దిద్దుకొని బ్రతికితే ఆయన సంతోషించేవాడు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు, ఈ రాత్రి వేళ దేవుడు మనకు వినిపించినటువంటి ఈ మాటలు మన జీవితంలో దేవుడు స్థిరపరిచి బలపరచును గాక. ఇప్పుడు కేక్ కటింగ్ కార్యక్రమం